హాయ్ హలో. ప్రోమో చూశారుగా. లగ్జరీ బడ్జెట్ చాలా రోజుల తర్వాత అసలు ఈ సీజన్లో లగ్జరీ బడ్జెట్లే లేవు. లాస్ట్ సీజన్, అంతకు ముందు సీజను, ప్రతి సీజన్లో వారానికి ఒక లగ్జరీ బడ్జెట్ ఉండేది. నచ్చినవి తీసుకునేవాళ్ళు. ఏదో ఒక టాస్క్లు ఆడేవారు, గెలిచేవారు, తీసుకునేవారు, లగ్జరీ బడ్జెట్ పంచుకొని తినేవాళ్ళు. దానివల్ల ఫుడ్కి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఏందో ఈ సీజన్లో అసలు లగ్జరీ బడ్జెట్ అనే ఊసే లేదు. చాలా రోజుల తర్వాత 10వ వారం తర్వాత ఇప్పుడు లగ్జరీ బడ్జెట్ పెట్టారు. అది కూడా ఎందుకు పెట్టారంటే నిన్న రాజు రాణి అని చెప్పి వాళ్ళు తిన్నారు, కమాండర్స్ అని వాళ్ళు తిన్నారు. ఎటొచ్చి ఆకుల్లో కొంచెం అన్నం వేసి కొంచెం కూర వేసి ఇచ్చేసింది వీళ్ళకే, కాబట్టి కరువుతో ఉన్నారు కాబట్టి వీళ్ళ కోసం లగ్జరీ బడ్జెట్ అని బిగ్ బాస్ ప్రకటించాడు. అదే ఆ క్రికెట్ చూశారుగా, ప్రోమోలో చూశారుగా మీరు ఆల్రెడీ. ఒక్కొక్కటి కొట్టాలి, తీసుకోవాలి. అయితే ఈ ప్రోమోలో మనకు చూపించినట్టు గురి చూసి కొట్టినట్టు చూపిస్తున్నారు కానీ అలా కొద్ది కొట్టారు. ఇంకా కొద్దిసేపటి తర్వాత కొట్టలేక దగ్గరికి వెళ్ళి ఆ బాల్ వేసుకొని వాటిని ఇలా టచ్ చేసుకొని తీసుకున్నారన్నమాట. అలా చాలా తీసుకున్నారు. వాళ్ళకి అవసరమైనవన్నీ మటను, చికెను, నెక్స్ట్ పన్నీరు, వాళ్ళకి ఏవేవైతే కరుగుతూ ఉన్నారో అన్నీ తీసేసుకున్నారు వాళ్ళు. అయితే ఇది ఓన్లీ ప్రజలకు మాత్రం. ప్రజలంటే ఆ నలుగురు, భరణి, ఎమానియలు, సుమన్ శెట్టి అండ్ గౌరవ్కి మాత్రమే ఈ లగ్జరీ బడ్జెట్ వచ్చింది. చూద్దాం వాళ్ళు మిగతా వాళ్ళతో షేర్ చేసుకొని తింటారా లేదని. అయితే చాలా రోజుల తర్వాత అయితే లగ్జరీ బడ్జెట్ రావడం వల్ల హౌస్ మొత్తం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ఈరోజు ఎపిసోడ్లో అది మనకు చూపిస్తారు. ఇక ఆ తర్వాత మీరు అది చూశారుగా, చైల్డ్హుడ్ మెమరీ ఫొటోస్ది ఇంతకుముందు వచ్చిన ప్రోమోలో వచ్చింది కదా. మామూలు హృదయ విదారకం కాదు. ఎందుకంటే అందరికంటే కళ్యాణ్ది అసలు టూ మచ్ అనమాట. ప్రతి ఒక్కరు హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు బాధపడ్డారు. ఆడియన్స్ కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, బాధపడి తీరుతారు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అసలు లేడంట. ఓన్లీ 4 ఇయర్స్ అతను ఎప్పుడైతే కాలేజీ చదువుకున్న 4 సంవత్సరాలు మాత్రమే తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడంట. మిగతా టైం అంతా ఎక్కడో వాళ్ళ అత్తాల ఇంటి దగ్గర అక్కడెక్కడ ఉన్నారు. దానికి ఏంటి కారణం? వాళ్ళ నాన్న అమ్మ అంటే అతనికి ఎంత ఇష్టం అయినా సరే వాళ్ళ దగ్గర పోయినందుకు, ప్లస్ ఎక్కడో హాస్టల్లో చిన్నప్పుడు ఏదో ఆర్థిక పరిస్థితుల వల్ల హాస్టల్లో పడేస్తే ఆ హాస్టల్ దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు రావడానికి అటు రాను పోను ఒక 2000 అవుతాయి అనుకుంటే ఆ ఖర్చు ఎందుకని చెప్పి అతనికి ఇచ్చేస్తారు, దేనికైనా ఉపయోగపడతాయి అని అనడం. ప్లస్ అంతకుముందు అతను పుట్టినప్పుడు ఏంటంటే బాగా బతికిన కుటుంబం అవడం, బాగా బాగా వాళ్ళ నాన్న బిజినెస్లో బాగా సంపాదించిది అయ్యి, తర్వాత ఫ్రెండ్స్ వల్ల వాళ్ళ వల్ల మోసపోయి అదంతా పోగొట్టుకోవడం, తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఏర్పడడంతో ఇక పెంచలేము అని తెలిసి వాళ్ళ నాన్నకి ట్విన్ సిస్టర్ అంట, అత్త దగ్గరికి వాళ్ళ ఇంటికి పంపించేస్తే అక్కడే ఉండి చదువుకున్నాడంట కొన్నాళ్ళు. ఆ తర్వాత అక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళాడంట. అలా అలా ఆ తర్వాత నుంచి ఆర్మీకి వెళ్ళాడంట. ఇలా అంటే ఏ క్షణం కూడా తల్లిదండ్రులతో గడపలేకపోయినా చిన్నప్పుడు అసలు ఎందుకు ఉండట్లేదు నేను మా అమ్మ నాన్నల దగ్గర అని చాలా బాధపడేవాడిని అని చెప్పి ఏడ్చి, మామూలు ఏడుపు కదా ఇది, లైవ్లో కూడా మనకు చూపించలే. అంటే ఎపిసోడ్లో చూపిస్తారేమో, లైవ్లో అయితే కట్ చేసేసారు అది లైవ్లో మనకి. ఎందుకంటే బాగా ఈరోజు కళ్యాణ్ది అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆయన తాలూకా స్టోరీ అంతా. ఇది ఆల్రెడీ వాళ్ళ ఫాదర్తో బయట కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్పారు, మాతో కనెక్షన్ తక్కువ, వాడికి ఎప్పుడు బయటే ఉండేవాడు, బయటే చదువుకున్నాడంటే దానికి కారణం ఏంటనేది ఈరోజు కళ్యాణ్ చెప్పాడు. అంతే కదా, చైల్డ్హుడ్లో తల్లిదండ్రులతో ఉండాలి, తల్లిదండ్రులతో వెళ్ళాలి అని అందరూ అనుకుంటారు. ఆ టైంలో లేను అంటే దానికి అయితే ఒకటి వాళ్ళ మొన్న ఫాదరు బయట చెప్పిన ఇంటర్వ్యూలు ఏంటంటే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆయన. అంటే ఆయన కొంచెం ఏదో పైపైన చెప్పారు కానీ ఇతను చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఎందుకు కనెక్షన్ లేదంటే అసలు అతని తల్లిదండ్రులతో ఎప్పుడు గడపలేదు, ఉండలేదంట. వాళ్ళంటే చాలా ఇష్టం, కానీ ఏంటంటే వాళ్ళ కష్టాలు నేను చిన్నప్పుడు అర్థం కాదు కానీ ఒక స్టేజ్ వచ్చి పెరిగిన తర్వాత నాకు అర్థమయ్యి వాళ్ళు ఎందుకు నన్ను ఇలా పెట్టారు అనేది నా కోసమే, వాళ్ళు తిన్నా తినకపోయినా నా కోసమే ఇలా పెట్టి వేరే చోట పెట్టి కష్టపడి సంపాదించిన రూపాయితో నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చారు అని చెప్పిన విధానం అయితే నిజంగా హృదయ విదారకంగా ఉంటుంది ఈరోజు. నెక్స్ట్ అలాగే బర్నీది కూడా అంతే. బర్నీది కూడా ఇంట్లో అందరూ కొంచెం ఆయన పర్సనాలిటీ వల్ల దూరం పెడుతూ ఉంటే ఏం సాధించలేడు అనుకునే స్టేజ్లో అతను ఒకే ఒక్కరు నమ్మి అతను సాధిస్తాడు అని బలంగా నమ్మిన విధానం అదంతా దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు లైవ్లో. అది కూడా కొద్దిగా చూపించాడు, అది మన ఎపిసోడ్లో చూపిస్తాడు. నెక్స్ట్ ఎమానియల్ అయితే వాళ్ళ బ్రదర్ వంశీ అంట, ఆ వంశీ గురించి అయితే చెప్పాడు. అతను నన్ను ఎంత బాగా చూసుకునేవాడంటే చిన్నప్పటి నుంచి వాడే నన్ను కంటికి రెప్పలా కాపాడుతారు కదా, అలా కాపాడుకుంటూ వచ్చాడు. ఎక్కడికైనా మేము ఇద్దరం పనికి వెళ్ళినా సరే నన్ను ఒక ప్లేస్లో ఆ క్యాటరింగ్కి ఏదైనా పనికి వెళ్ళారనుకుంటే మంచి ప్లేసెస్ చూసి అక్కడ పెట్టేవాడు. పని చేయాల్సి వచ్చినప్పుడు 90% పని వాడు చేసేవాడు, 10% నేను చేసేవాడు. అలా నా జీవితంలో వీడు ఒక హీరో అన్నట్టు వాళ్ళ అన్న గురించి చెప్పిన విధానం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంతకుముందు వాళ్ళ కష్టాలు,
తిండి తినడానికి కూడా లేని పరిస్థితి నుంచి వచ్చిన విధానం. ఒక చిన్న పూరిల్ని వాళ్ళ నాన్న కష్టపడి చిన్న ఇల్లు కడితే, దాన్ని ఇతను సెటిల్ అయిన తర్వాత అప్పులన్నీ తీర్చేసి, ఆ ఇంటినేమో మొత్తం ఎక్స్‌పాండ్ చేసి, పెద్దది చేసి లగ్జరీ హౌస్‌లాగా మార్చడం. ఇవన్నీ చెప్పాడు. ప్లస్ లాస్ట్ 3 ఇయర్స్‌గా మా అన్నతో నేను పెద్దగా మాట్లాడలేకపోతున్నాను. గ్యాప్ వచ్చేసింది అని చెప్పి బాధపడుతున్నాడనమాట. మా అన్నయ్య నాకు హీరో అన్నట్టు చెప్పాడు. ఇక డీమాన్ పవన్ కూడా అంతే. డీమాన్ పవన్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని ఆయనది మామూలుగా ఉంది. ఆయన కూడా చెప్పాడు. నెక్స్ట్ దివ్యదైతే నాకు పెద్ద కష్టాలంటే ఏం లేవు. చిన్నప్పటి నుంచి ఒక ఒక మంచి ఆదర్శవంతమైన కుటుంబం ఎలా ఉంటుందో అలాంటి ఫ్యామిలీ అన్నట్టు అనిపించింది దివ్యది విన్న తర్వాత. ఎందుకంటే వాళ్ళ ఫాదరు స్ట్రిక్ట్‌గా క్రమశిక్షణతో బతికే ఒక మిడిల్ క్లాస్ మ్యాను. అలాగే వాళ్ళ మదర్ కూడా అంతే. పిల్లలు, ఫ్యామిలీ మ్యాన్ అనమాట ఆయన. సింపుల్‌గా చెప్పాలంటే. పిల్లలు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ కోసం ఏం చేయాలి, చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించి వాళ్ళకి అవసరమైందంటే ఇచ్చుకొని, అదే బయట ఆయన ఎన్ని కష్టాలు పడినా సరే ఇంటికొచ్చేసరికి మాత్రం 6 అంటే 6కి వచ్చి పిల్లలతో గడపడం ఇవన్నీ ఆయన ఒక ఒక పద్ధతిగా ఎలా లీడ్ చేస్తూ వచ్చారు, వాళ్ళకి ఎలాంటి లైఫ్ ఇచ్చారు అనేది దివ్య కూడా బాగా చెప్పింది. దివ్యది ఇప్పుడు చాలామంది పేరెంట్స్‌లో కనిపిస్తుంటది. ఇప్పుడు ప్రెజెంట్ బయట కూడా అంతే చాలా మందిలో కనిపించేది ఈ టైప్ ఆఫ్ ఇవి. ఎందుకంటే పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అని తప్పించే తల్లిదండ్రులు అనమాట. వాళ్ళ వల్ల ఈ స్టేజ్‌కి వచ్చాను. నేను లేదంటే ఈ స్టేజ్ వరకు వాళ్ళు లేకపోతే నేను అసలు ఊహించుకోవడం కూడా కష్టం. అంత మంచి పేరెంట్స్ నాకు వచ్చారని చెప్పేసి దివ్య చెప్పింది. అలాగే నిఖిల్ కూడా అంతే. నిఖిల్ తన స్టోరీ ఏంటంటే వాళ్ళ నాన్న చిన్న క్లీనర్‌గానే ఏదో స్టార్ట్ చేసి అలా అలా ఎదిగిన విధానం. మా నాన్న నాకు సూపర్ హీరో. ఎందుకంటే ఆయన ఎదిగి ఈరోజు ఒక పెద్ద కంపెనీకి ఆయన ఓనరు. ఆయన కింద చాలామంది పనిచేస్తున్నారు. ఒక ఇండస్ట్రీ ఓనర్ అయ్యాడు ఆయన. ఆయన కష్టపడి ఎదిగి మమ్మల్ని కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకొని మేము కూడా ఈ స్థాయికి రావడానికి ఆయన్ని చూసే మేము నిలదొక్కున్నాం. ఒక మామూలు కామన్ మ్యాన్ అనుకుంటే ఎంత స్థాయికి ఎదగొచ్చు అనడానికి మా నాన్న ఉదాహరణ అని చెప్పేసి ఆ నిఖిల్ కూడా అతనికి సంబంధించిన ఆ సాడ్ స్టోరీ నుంచి వాళ్ళు కూడా అంతేనంట. ఏంటంటే తినడానికి కూడా ఒక పూట తింటే రెండో పూట ఉండేది కాదు అనే స్టేజ్ నుంచి వచ్చి నాన్ వెజ్ అంటే అది ఒక అపురూపం మాకు. అక్కడి నుంచి వచ్చాం ఇక్కడ వరకు రాగలిగానంటే ఖచ్చితంగా మా నాన్న వల్లే రాగలిగానని చెప్పి ఇలా మొత్తం అందరూ తనూజ కావచ్చు, నెక్స్ట్ సుమన్ శెట్టి కూడా అంతే. వాళ్ళు కూడా చాలా పూర్ దీని నుంచి వచ్చారంట. అది కూడా ఆయన చెప్పాడు. తనూజ కూడా కావచ్చు. తనూజ వాళ్ళ మదరుతో తనకున్న రిలేషను ఎలా ఫైట్ చేసి ఈ స్టేజ్కి వచ్చిందని తనూజ చెప్పింది. ఇలా ప్రతి ఒక్కరిది కూడా బతుకు పోరాటమే. వీళ్ళది చూసాక నాకేమనిపించిందంటే చైల్డ్హుడ్ ఫొటోస్ అవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా హౌస్లో కన్నీళ్ళు వరదలై పారతాయి ఈరోజు అనిపించింది. లైవ్లో మనకు కొంత కట్ చేశాడు. ఎందుకంటే కళ్యాణ్, నిఖిల్, ఎమానియల్, తనూజ, భరణి, రీతు ఇలా అందరూ బతుకుని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి సక్సెస్ అయ్యి తమ కష్టాల నుంచి గట్టెక్కినోళ్ళే. అందరు బతుకుల్లో అన్నం కోసం పోరాడిన క్షణాలున్నాయి. అద్దాకలతో అలమటించిన రోజులున్నాయి. అంతే ఒకరిని తల్లిదండ్రులు పెంచలేక మరో చోట పెట్టేస్తే, ఇంకొక ఆయన్నేమో తన భుజాల మీద పెట్టి ముందుకు తీసుకొస్తే, ఇంకా భరణి అంటూ లేదు అందరూ ద్వేషించి దూరం పెడితే ఒక్క వ్యక్తి మాత్రం నమ్మిన విధానం. ఇలా అన్నీ కూడా వాళ్ళ లైఫ్‌లో ఉన్న ఏవైతే ఇవి ఉన్నాయో అన్నిటిని కూడా ఆ ఫొటోస్‌లో వాళ్ళు బయట పెట్టారు. ఆ ఫొటోస్ కూడా మంచి మంచి ఫొటోస్ సెలెక్ట్ చేసి పంపించారు వాళ్ళు. చైల్డ్‌హుడ్‌లో వాళ్ళకి ఒక మెమరీతో ఉండేది. దివ్యదైతే చాలా వెరైటీగా ఉంది. ఒక రౌడీ టైప్ గెటప్ వేసుకొని ఉంది ఫోటో పంపిస్తే అదే అంటది. మా అమ్మకి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. నేను గుండుతో ఉన్నాననుకో, ఈ గుండుతో ఏ ఫోటో తీయడానికి బాగుంటుందని అలా మేకప్ చేసి తీసేది. అలా అప్పుడు నేను గుండు చేసుకున్నప్పుడు అది ఆ రౌడీ టైప్ ఫోటో తీసానని చెప్పిన విధానం అలా అందరూ మంచిగా బాగుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే మంచి ఎమోషనల్గా పీక్స్లో ఉంటుంది. వాళ్ళ తాలూకా స్టోరీస్ అన్నీ తెలుస్తాయి మనకి. అంటే వాళ్ళు ఇప్పటివరకు నవ్వుతూ ఆనందంగా ఉన్న స్టోరీలు అన్నీ చూస్తున్నాం, కానీ బ్యాక్ డ్రాప్లో వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారనేది మనకు తెలుస్తుంది. చెప్తాను కదా, సతీష్ గారు ఒక్క 2 డేస్ పడుతుంది రావడానికి. వచ్చే వరకు మాత్రం ప్లీజ్ మన ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఆయన చెప్పే వ్యూస్ ఏ ఉన్నాయో అవే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.